అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. నేను మీ దువ్వాడ శివప్రసాద్. ఈరోజు ఒక ప్రత్యేక అతిథి మనతో పాటు ఉన్నారు. మంచి విషయాలు తెలుసుకుందాం. గ్రౌండ్ లెవెల్లో కానీ లేకపోతే అటు సామాజిక మాధ్యమాల్లో కానీ ఎంతోమంది ఈ దేశం కోసం ధర్మం కోసం తప్పిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు మనతో పాటు ఉన్నారు. ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో ఒక మహిళా శక్తిగా తన యొక్క ప్రతాపం చూపిస్తూ ఉన్నారు దుష్ట శక్తుల మీద. ఇవన్నీ కూడా ఈ యొక్క భరతవర్ష టాక్స్ ద్వారా తెలుసుకుందాం. ఆవిడే శ్రీమతి ప్రేరణ తిరువైపాటి గారు, హిందూ జనశక్తి ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిష్డ్ రీసెర్చర్ ఆన్ శ్రీ వైష్ణవ సంప్రదాయ అండ్ భగవత రామానుజ ఫర్ ఇన్ఫినిటివ్ ఫౌండేషన్ ఆఫ్ రాజీవ్ మల్హోత్రా. అంతేకాదు మోరోవర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దళిత్ స్టడీస్. ఇంకా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఎన్నో అంటే సుమారుగా దశాబ్దానికి పైగా ఆవిడ ఈ పోరాటం చేస్తూ ఎంతోమందిని కాపాడుతున్నారు. ముఖ్యంగా లవ్ జిహాద్ వాటికి గురైనటువంటి బాలికలను ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని తిరిగి గర్వాప్సీ చేయటం అంటే చాలా క్రిటికల్. మనం అసలు తలుచుకున్న సాధ్యం కానిటువంటి ఎన్నో విషయాల్ని బ్రెయిన్ స్టార్మ్కి గురై అలాగే ఎంతో రీసెర్చ్ చేసి అటువంటి వారిని కూడా వెనక్కి తీసుకురావటం, మాట్లాడటం, ఒప్పించటం, ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు. సో ప్రేరణ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రేరణ గారు. నమస్తే. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ టైం మీరు భరతవర్షకు వచ్చారు. సో మీ ప్రీసియస్ టైంలో ఒక మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చెప్తే మన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. జై శ్రీరామన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ జనశక్తి మన లలిత్ కుమార్ గారు లీడ్ చేస్తున్నటువంటి ఒక మంచి హిందూ ధార్మిక సంస్థ. అందులో మీరు కీలక బాధ్యతలో ఉన్నారు, ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షురాలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు అండ్ ఎలాంటి పోరాటాలు గతంలో చేశారు, భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయబోతూ ఉన్నారు? ఒక చిన్న బ్రీఫ్ అన్న. నేను లలిత్ అన్నతో ఇన్ఫార్మలీ ఆల్మోస్ట్ 2017 నుంచి పనిచేస్తూనే ఉన్నాను. 2017లో నేను అగ్నివీర్ అని ఒక సంస్థ ఉండేది, దాంట్లో నేను ఇనీషియల్గా పనిచేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత లలిత్ అన్నతో పాటు నేను 2017లో నుంచి పని చేస్తూనే ఉన్నాను. 2019 నుంచి ఫార్మలీ నేను జాయిన్ అయ్యి అగ్నివీర్ని ఫార్మల్గా వదిలేసి 2019 నుంచి ఫుల్ టైమ్గా నేను పనిచేస్తున్నాను. 2017లో నుంచి నాకు లలిత్ అన్న పరిచయం. వీ వర్ జస్ట్ ఫౌండింగ్ హిందూ జనశక్తి. ఇంకా మేము ఎలా దీన్ని ముందుకి నడిపియాలి అవన్నీ వీ వర్ స్టిల్ గెటింగ్ అవర్ థింగ్స్ ఇన్ ఆర్డర్. సో అగ్నివీర్లో నేను నా బేసిక్స్ అవన్నీ నేర్చుకున్నాను. 2017లో ఇన్ఫినిటీ ఫౌండేషన్ రాజీవ్ మల్హోత్రా గారు SI3 అనేసి ఉండే దాంట్లో శ్రీ వైష్ణవ సాంప్రదాయం మీద ఐ హెడ్ పబ్లిష్డ్. ఐ థింక్ దట్ వాజ్ మై బిగినింగ్. సారీ, నన్ను క్షమించాలి అందరూ. తెలుగు కొద్దిగా భావం ముఖ్యం. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. రీసెర్చ్తో నాది స్టార్ట్ అయింది ఈ హిందుత్వలో పనిచేయడం. యాజ్ ఎ రీసెర్చర్ నేను స్టార్ట్ చేశాను. అప్పుడు మా స్వామివారు, చిన్నజీ స్వామివారు ఏమన్నారు, ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయం మీద రీసెర్చ్ అయినప్పుడు హీ సెడ్ దట్ ఓకే గ్రేట్, భగవద్ రామానుజ మీద, ఈ దళిత్ స్టడీస్ మీద ఇదంతా రీసెర్చ్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. రాజీవ్ మల్హోత్రా గారి దగ్గర వెళ్ళి, ఇట్ వాజ్ అ ప్యూర్ రివ్యూడ్ ఇంటర్నేషనల్లీ పబ్లిష్డ్ పేపర్స్. డాక్టర్ శ్రీజిత్ దత్తాతో ఈ రీసెర్చ్ చేసేసి పబ్లిష్ అయిపోయిన తర్వాత 2017లో అప్పుడు స్వామివారు ఏమన్నారు, దట్ ఇక్కడ రీసెర్చ్ చేసేటప్పుడు గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ మతం మార్పిడి ఇదంతా మనం అనుకున్నట్టు ఏసీ రూమ్లో కూర్చొని ఒకటి ఆలోచిస్తాం, కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ గ్రౌండ్ మీదకి వెళ్ళి మనం చూస్తే అప్పుడు తెలుస్తుంది ఈ మత మార్పిడి ఎలా అవుతుంది, ఈ ఎస్పెషలీ ది SC/ST కమ్యూనిటీలో ఎలా మత మార్పిడి అవుతుంది, ఎలా గురవుతున్నారు మత మార్పిడికి. సో అప్పుడు నేను తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా రూరల్ ఏరియాస్కి వెళ్ళి, మాల్మూర ప్రాంతాలకి వెళ్ళి, ఆదిలాబాద్లో అయినా లేకపోతే ఆంధ్రాలో పల్నాడు ఏరియాకి అయినా వెళ్ళి బస్లో 7 సీటర్స్ ఆటో, కొన్ని చోట్ల 7 సీటర్ ఆటోలు కూడా వెళ్ళవు, అలాంటి ఏరియాస్కి వెళ్ళి ఆ మత మార్పిడి ఎలా అవుతుంది అదంతా అండర్స్టాండ్ చేసి గ్రాస్ రూట్ లెవెల్లో అందరితో మాట్లాడి చేసి కలిసి అర్థం చేసుకోవడం. మెయిన్లీ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మన వ్యూవర్స్కి చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు చెప్తున్నారు. ప్రేరణ గారు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినవారు.
దళిత అనే పదాన్ని సామాన్య వాడుక భాషలో చెప్తూ ఉన్నాను ఇక్కడ. అంటే ఎప్పటికీ కూడా ఈ ఈ పదాన్ని వాడి హిందువులకి సంబంధించి దూరంగా నెట్టివేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. అదే ముసుగులో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి సనాతన ధర్మాన్ని వీడకుండానే అందులో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని ఎండగట్టి, అంటే ఒక సంస్కరణ స్ఫూర్తితో విప్లవాత్మకమైన భావనలతోనే ఇదే ధర్మంలో ఉంటూ ఎంతోమందికి ఆవిడ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆ పాయింట్ని ఇక్కడ హైలైట్ చేయాలి. సో దళిత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రీసెర్చ్ చేశారు, ముఖ్యంగా భగవత్ రామానుజుల గురించి. ఏ విధంగా అంటే ఎంతసేపు వీళ్ళు అంటరాంతనం ఉంది, వీళ్ళు నెట్టేస్తారు అని చెప్తారు, కానీ మన మధ్యలో వచ్చినటువంటి వికారాలు అవి, మనలో ఉన్నటువంటి అహంకారాల వల్ల ఈ అంటరాంతనాలు రావచ్చు, వచ్చుండొచ్చు. ఈరోజు కొంత తగ్గింది, ఇంకా ఉన్నది. కానీ మనమే దాన్ని మళ్ళీ సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడల్లా రామానుజుల వంటి వారు, మహాత్ములు చాలామంది పుడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రేరణను ముందుకు తీసుకొచ్చి ఇంకా దాన్ని ఎలా మీరు ప్రచారం చేయటం, ఇదంతా కూడా చాలా ఆదర్శవంతమైనటువంటి విషయం. సో మీరు ఈ దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రహించినటువంటి మేజర్ పాయింట్స్ ఏంటి? అండ్ ముఖ్యంగా ఇప్పటికీ అంటరానితనం ఉంది అని అంటారు కదా, దానిపైన మీ స్టాండ్ ఏంటి? అలాగే కొంతకాలం వరకు మాత్రమే రిజర్వేషన్స్ కదా, ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఈ రిజర్వేషన్స్ ద్వారా మొత్తం హక్కులన్నీ దళిత సామాజిక వర్గం కొలగొట్టేస్తోంది అని వాదించేవారు కూడా ఉన్నారు. వీటన్నింటిపైన మీ అవగాహన ఏంటి? సో కంపారిటివ్ రిలీజియస్ స్టడీస్లో మనం చూస్తున్నామంటే, సో దే టూ థింగ్స్. దిస్ ద ఎమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ది ఎటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ద ఇన్సైడర్ అండ్ అవుట్సైడర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీకు తెలుసు, నేను ఇండియాలో చదువుకోలేదు, ఎక్కువ ఉండలేదు. నేను ఎక్కువ శాతం బయటనే, విదేశంలోనే ఉన్నాను, విదేశంలోనే చదువుకున్నాను, విదేశంలోనే పనిచేసి దాని తర్వాత భారతదేశంకి తిరిగి వచ్చి ఇక్కడ 10 years నుంచి ఇక్కడ ఇండియాలో ఉండి పనిచేస్తున్నాను. సో నేను ఇన్సైడర్ అండ్ అవుట్సైడర్, ఎటిక్ అండ్ ఎమిక్ పర్స్పెక్టివ్ రెండు మీకు చెప్తాను, ఈ రెండు కోణంలో. సో దిస్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ టు సీ దిస్ థింగ్. So as an outsider, if you have to look at this, I'm not giving you like a just as a Dalit or as a first person point of view. I'm giving you a third person outsider point of view as well. నేను ఇక్కడ చదువుకోలేదు కాబట్టి నేను రిజర్వేషన్ ఎప్పుడు వాడలేదు. సో రెండు నేను ప్రజెంట్ చేయడానికి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. సో మనం ఎప్పుడు కాస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ నెరేటివ్ ఎలా అయిపోతుంది ఈజ్ ఇమీడియట్లీ మనం కాస్ట్ గురించి మాట్లాడితే అది రిజర్వేషన్ గురించి అయినా అయిపోతుంది, లేకపోతే SC/ST అట్రాసిటీ యాక్ట్, చాలా అది ఇట్స్ డ్రెకోనియన్ యాక్ట్, దీన్ని ఇమీడియట్గా తీసేయాలి, రిజర్వేషన్ ఇంకెన్ని ఏండ్లు ఉంటుంది, రిజర్వేషన్ని తీసేయాలి, ఇది అసలు దేశం ముందుకి వెళ్ళదు, ఇది విశ్వగురు ఎప్పుడైతాం మనం, ఈ రెండింటిని తీసేయాలి అంటారు. నెక్స్ట్, ఇప్పుడు యాజ్ Dalit myself and as a person who works on the grassroots level, I will tell you what is the reality, ground reality. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ చూస్తే ఇప్పటికీ చాలా మటుకు అదే ఆ వైట్ కార్డ్ వాళ్ళు ఉన్నారు, ఆ పింక్ కార్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆ కార్డ్స్ అవన్నీ చేపించుకొని ఆ రిజర్వేషన్ వాళ్ళకి, దే ఆర్ స్టిల్ పీపుల్, వాళ్ళు ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఆ SCలోనైనా STలో అయినా వాళ్ళు ఇప్పటి వరకు కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళిన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఉన్నారు. విదేశం మీరు మాట్లాడి చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు, విదేశంకి వెళ్ళిన వాళ్ళు. ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ఫస్ట్ జనరేషన్ యూనివర్సిటీకి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ ఇప్పటికి. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2025, మేబీ 2026లో యూ విల్ హ్యావ్ మేబీ వన్ జనరేషన్ హూ హెస్ ఫినిష్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ. సో అలాంటి వాళ్ళని కూడా నేను ఫ్యామిలీస్ని కలిసాను. సో ఇప్పటికే మీరు రిజర్వేషన్ అంబేద్కర్ ఓన్లీ కొన్ని ఇయర్స్కే చెప్పారు, మీరు తీసేయాలి, ఇంకెన్ని ఇయర్స్ ఉంటారు. అండ్ ఆ బయాస్ ఏది ఉందో, దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ ప్రివిలేజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరు అలా మాట్లాడతారో, సో నేను అబ్జర్వ్ చేసింది, దే ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఒకటి ఏమంటారు, చిచి కాస్టా, మేము అలాంటివి నమ్మమండి, మేము SCలతో STలతో అందరితో కూర్చొని తింటాము. అలా చెప్పడం నాకేమనిపిస్తుంది, దట్ ఈస్ అ వెరీ ప్రివిలేజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ ఓన్లీ హియర్ అప్పర్ కాస్ట్ పీపుల్, జనరల్ కేటగిరీ పీపుల్ టాకింగ్ లైక్ దట్. లేకపోతే ఇంకో కేటగిరీ ఏమంటారు, అసలు
ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏంటి ఇంకెన్ని ఇయర్స్ రిజర్వేషన్ మీద బతుకుతారు, వీళ్ళ వల్ల మాకు మా సీట్స్ విలువ లేకపోతుంది, మా సీట్స్ అంతా పోతున్నాయి వీళ్ళ వల్ల మా జాబ్స్ పోతున్నాయి, వీళ్ళ వల్ల మా సీట్స్ పోతున్నాయి, వీళ్ళకి 40% వచ్చినా వీళ్ళకి సీట్స్ వచ్చేస్తున్నాయి, వీళ్ళు మా జాబ్స్ తినేస్తున్నారు, లేకపోతే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెట్టి థ్రెటన్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ టూ పర్స్పెక్టివ్స్ దట్ యూ గెట్ టు హియర్ మోస్ట్ ఆఫెన్. బోత్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ప్రివిలేజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూస్. సో మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళతో ఫస్ట్ పాయింట్, మేము కాస్ట్లో బిలీవే చెయ్యమండి, మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళతో కూర్చొని తింటాము. మీరు తిని ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఏమీ ఉపకారం చేయట్లేదు. ఓకే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీబడి ఈజ్ కాస్ట్లెస్ టిల్ ఇట్ కమ్స్ టు ద మ్యారేజ్ ఆఫ్ దర్ చిల్డ్రన్. ఎవ్రీబడి ఈజ్ కాస్ట్లెస్, ఎవ్రీబడి ఈజ్ టేక్స్ అ వెరీ హై రోడ్ till it comes to the marriage of their children, or it actually comes when push comes to shove. Everybody, adi chala privileged point of view untadi. Second, మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇయ్యనికి భయపడుతున్నాం బికాజ్ వాళ్ళు రేపటి రోజు మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయొచ్చు. ఎందుకు వేస్తారండి? మీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు వేస్తారు? హ్యావ్ యూ ఎవర్ రెడ్ దట్ యాక్ట్? Do you know what that act is? It's a draconian act. It has become very posh to say that the SC/ST Act is a draconian act. It's also become very posh to say that reservations తీసేయాలి. Reservation మీకు private sector లో ఉందండి, it's only in the government job. And also saying that reservation వల్ల 40% ఉన్న వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది. మీరు ఇంత ఇంటెలిజెంట్ ఉన్నారు, రైట్? మీరు జనరల్ కేటగిరీ, మీరు ఇంత ఇంటెలిజెంట్ ఉన్నారు, మీరు ఇంత మంచిగా చదువుకునే యూ కమ్ ఫ్రమ్ ద బెస్ట్ బ్రీడ్. General category, you come from the best breed. SC/ST people are not very intelligent according to you. I'm just telling what you're seeing. They are not very intelligent, right? Then let them be 40. If they deserve 40%, then let them get that 40%, right? దాని మీద కూడా మీరు ఏడుస్తున్నారు. సరే, మీరు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వల్ల ఇవ్వరు, సరే ఆ గవర్నమెంట్ సెక్టర్ 2% సెక్టర్లో అయినా వాళ్ళకి జాబ్ రానియండి. మీరు ఎట్లయినా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇయ్యరు కదా, మీకు భయం ఉంది వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీ మీద వేస్తారనేసి. మీ ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకండి వాళ్ళకి జాబ్. ఆ గవర్నమెంట్ 2% సెక్టర్ ఏముందో వాళ్ళకి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే ఎక్కువ స్థాయిలో ఉందంటారా ఈ ఆలోచన? ఉందండి. యూ ప్లీజ్ గో ఆన్ ట్విట్టర్. I have actually been off Twitter for a very long time because it was getting very toxic for me. There's a whole section of these trads, they call themselves trads, where they, I believe, Shivana, that only a person who does not have any significant academic achievement, who does not have any substantial financial achievement, or who has not done any social significant contribution, substantial social contribution, వాళ్ళే మా కాస్ట్, మేము పెద్ద కులం, మేము ఇది అనేసి దాని గురించి వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు. బికాజ్ మీరు అకాడమిక్లీ మంచిగా అచీవ్ చేశారు, మీరు చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, మీరు మంచి సీట్ కొట్టారు, లేకపోతే మీరు మీరు మీ జీపీఏ చాలా మంచిగా ఉంది, మీరు మంచిగా మార్క్స్ కొట్టారంటే యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అకాడమిక్ అచీవ్మెంట్, యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ social contribution, or you're a good tax paying citizen, or you're making social contributions. You'll be proud of that. You'll not be proud just because of your birth based caste. So people who do not have any significant personal achievement, ఒక్కలే వాళ్ళ కాస్ట్ గురించి గొప్పతనం మీద ఆధారపడి ఉంటారు. This is my personal opinion. Okay. So ఆ కాస్ట్ టాక్సిసిటీ చాలా ఎక్కువ. I'm not saying don't be proud of your caste. Please be proud of your caste. There's nothing wrong in being proud of your caste. కానీ మీ కాస్ట్ వల్ల ఇంకో వాళ్ళ కాస్ట్ని కించపరచడం ఈజ్ వెరీ బ్యాడ్. మరి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మీరు అన్నారు అట్రాసిటీ అనేది, అది ఇప్పటికి నేను కూడా ఒప్పుకుంటాను, ఇప్పటికీ అది బలంగా ఉండాల్సినటువంటి చట్టమే. లేదంటే ఒక్కసారి ఆ చట్టం తీసేస్తే విత్ ఇన్ 1 year స్మాష్ అయిపోతుంది. సారీ అన్న, 1 second. ఆ SC/ST అట్రాసిటీ యాక్ట్ వల్ల నేను లలితన్న ఎంతమంది ఆడపడుచులని, ఎంతమంది హిందూ ఆడపిల్లలని, దళిత్ ఆడపిల్లలని తిరిగి తీసుకొచ్చగలిగాం ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ రాడికల్ ఇస్లామిస్ట్.
ఆ SC/ST అట్రాసిటీ యాక్ట్ వల్ల మైనర్ ఆడపిల్లలని న్యాయపరంగా తీసుకురాగలిగాము బికాస్ ఆఫ్ ది SC/ST అట్రాసిటీ యాక్ట్. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మా మైనర్ ఆడపిల్లలు పాక్సో యాక్ట్ కింద మా విక్టిమ్స్ అందరూ SC/ST సమాజంకి చెందిన ఆడపిల్లలు ఉంటారు. అండ్ ఆ SC/ST అట్రాసిటీ యాక్ట్ వల్ల వాళ్ళని సేఫ్గా మేము సేవ్ చేయగలిగాము. అండ్ న్యాయం హ్యాస్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్ బికాస్ ఆఫ్ దట్ యాక్ట్. సో మీరు ఏంటి సనాతన ధర్మంలో ఉన్నారు, వైదిక ధర్మం పాటిస్తున్నారు కనుక మీకు ఆ చట్టాన్ని అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుని వినియోగించుకోవడం ధర్మబద్ధంగా తెలుసు. న్యాయానికి ధర్మం కూడా తోడైనట్టు. కానీ కొంతమంది క్రిప్టో క్రిస్టియన్స్ లేదా క్రిప్టో ముస్లిమ్స్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దళిత్ కమ్యూనిటీ, కానీ దే ఆర్ ట్రైన్ టు యూజ్ అనమాట. ఈ యాక్ట్ని యూజ్ చేసుకొని మిస్యూజ్గా యూజ్ చేస్తారు. ఎలా అంటే మిస్యూజ్ చేసి అవతలి వాడి మీద ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మాత్రం బలంగా ఈ అట్రాసిటీ చట్టం అనేది ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలనే పిలుపు వస్తూ ఉంటుంది. లేదు అన్న, టెల్ మీ విచ్ యాక్ట్ ఇస్ నాట్ బీయింగ్ మిస్యూజ్డ్? ఎవ్రీ యాక్ట్. అలా అంటే ఏదైనా అవుతుంది, కానీ ఇది చాలా సెన్సిటివ్ కదా, దీన్ని ఇలాంటి వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రిజర్వేషన్, నాది బిగ్గెస్ట్ పెట్ పీవ్. మై ప్రాబ్లమ్ విత్ మై ఫైట్ with most of these so-called Ambedkarites, self-proclaimed Ambedkarites, this Jai Bhim వాళ్ళతో నాది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏముంది అన్న is వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ అయిపోతారు క్రిస్టియానిటీకి. బుద్ధిజం అట్లీస్ట్ బుద్ధిజం అయిన నయం అన్న, వాళ్ళు కన్వర్ట్ అయిపోయి ఎబ్రామిక్ ఫేత్కి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోతారు, చూపిస్తారు, క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోతారు. పోనీ కన్వర్ట్ అయిన జీసస్కి ఫేత్ఫుల్ ఉండరు, SC రిజర్వేషన్ తీసుకుంటారు. అదే ఈ మధ్య ఒక పాస్టర్ అలాగే ఒక అతని మీద కేసు పెట్టాడు, SC/ST అట్రాసిటీ కేసు పెట్టాడు. కనీసం ఆ జీసస్ కైనా ఫేత్ఫుల్ ఉండండి. మీరు కాన్స్టిట్యూషన్ నమ్మరు, భారతదేశం మీద అయితే మీకు ఎలాగో యూ డోంట్ హ్యావ్ ఫేత్ఫుల్నెస్ టు యువర్ నేషన్, టు యువర్ కంట్రీ, ఏం గౌరవం ఉండదు, కాన్స్టిట్యూషన్ మీద గౌరవం లేదు. కనీసం మీ జీసస్ పట్ల అయినా మీకు కనీసం అది ఉండాలి కదా, గౌరవం. వాళ్ళకి బైబిలే ఫస్ట్ కదా, జీసస్ కైనా మీరు గౌరవంగా ఉండండి. ఇటు కాకుండా అటు కాకుండా అండ్ డిజర్వింగ్ దళిత్ పిల్లలకి, డిజర్వింగ్ SC వాళ్ళ పొట్ట మీద మీరు తంటున్నారు రిజర్వేషన్ తీసుకొని. ఇదేమన్నా న్యాయమా? చాలా చాలా అన్యాయం. దొంగలు వీళ్ళు. అదే ఇక్కడ వాట్ ఇస్ దళిత్ క్రిస్టియన్? ఇట్స్ అన్ ఆక్సిమోరాన్. తెలుగులో ఏమంటారు అన్న దీన్ని అంటే ఈ రెండు వర్డ్స్ కలిపి మీరు ఎలా వాడతారు? ఇట్స్ అన్ ఆక్సిమోరాన్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ దళిత్ క్రిస్టియన్. ఇట్స్ అ కాన్స్టిట్యూషనలీ ఇర్రెలవెంట్ వర్డ్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ దళిత్ క్రిస్టియన్ ఆర్ దళిత్ ముస్లిం. యువర్ అ BCC. ఇది అవ్వ కూడా కావాలి, మీకు బువ్వ కూడా కావాలి. అదే ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మనం చర్చించుకోవాల్సిన పాయింట్ ఇదే. ఒక చట్టం ఉంది, ఆ చట్టం ద్వారా మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారు, బాధితుల్ని కాపాడుతున్నారు. అదే చట్టం ద్వారా ఏ తప్పు ఎరుగినటువంటి వాళ్ళ మీద శిక్షణ పడేలా చేస్తున్నారు. ఒక వర్గం అలా ఉంది, ఒక వర్గం ఎలా ఉంది, అదే దళిత్ అనే పేరుతో. అండ్ మా బాబాసాహెబ్ అంబేద్కర్ని మధ్యలో గుంజుతారు దీంట్ని. డిడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్ so that you use his name like this? ఆయన పేరు మీరు దీంట్లో గుంజాలనేసి ఇంత పోరాటం ఆయన వచ్చారడానికి ఆయన లేరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన పేరు మీద మీరు ఇట్లా బురద జల్లాలని ఆయన అంత పోరాటం చేస్తారా మీకోసం? ఆయన వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన అడగలేడు కాబట్టి ఆయన పేరుతో ఏదైనా చేస్తున్నారు. అది వారి పట్ల ఉన్న భక్త లేకపోతే అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారా? వాడుకుంటున్నారు, డెఫినెట్లీ వాడుకుంటున్నారు. రియల్ అంబేద్కరిస్టులు అంటే మీరే నా దృష్టిలో. నా కులం నుంచి నేను వచ్చిన ఒక మహిళని మీరు ఇంత ఛాన్స్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి పరిస్థితి నాకు ఉంది అంటే కూడా ఐ గివ్ క్రెడిట్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫర్ దాట్. లేకపోతే మాకు ఇంత సీన్ ఉండేదా అన్న? You think we would have had a chance to sit like this and talk if not for Dr. Babasaheb Ambedkar? No, that is very ungrateful if people think like that. Anta gratitude lekapodam
అప్పుడు ఇంకా దారుణంగా ఉండేవి కదా ఆలోచనలు. ఇప్పుడు కొంతలో కొంత పరివర్తన వచ్చింది. ఎస్, మనం అంతా మనుషులు. As a woman, I'm very grateful to Baba Saheb Ambedkar because he fought for, equal rights for women, for women's voting, employment. ఒక క్యాస్ట్ ఐడియాల నుంచి బయటకు వచ్చేసి మనం ఒక హిందూ ఐడెంటిటీ తప్ప ఇంకొకటి మైండ్లో లేకపోతే అప్పుడు ఈ చట్టాలనే అవసరం లేదని నేను అనుకుంటాను. ఓన్లీ ఐఎమ్ హిందూ, ఇంకా క్యాస్ట్ అనేది లేదు. ఏ విషయంలో కూడా నాకు ఆ ప్రస్తావన రాదు. Yeah. అలాంటి టైంలో ఇది అవసరం లేదు కదా. Definitely, I'm also for it, Anna. We should completely annihilate the caste. Complete annihilation of caste unte it will be perfect. Think as a Hindu. మేబీ టైం వస్తుంది, అంటే ఇట్ విల్ టేక్ టైం, బట్ ఆ రోజు రావాలి. ఒక హిందూ అనేటటువంటి Hindu identity. యూనిటీ, ఆ ఐడెంటిటీతో ఉంటే మనకి ఈ చట్టాలు ఏమి అవసరం లేదు. బికాస్ ఆ కాస్ట్ ఆ ఫాల్ట్ లైన్ని వాడి వేరే మతాల వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ మనల్ని ఆ ఒక్క ఫాల్ట్ లైన్ని వాడి మనల్ని ఇంత. అండ్ వన్ మోర్ థింగ్, దానికి సనాతన ధర్మానికి సంబంధం లేదు కదమ్మా. మన శాస్త్రాల్లో ఉన్నాయి ఇలా దూరం పెట్టండి అని. ఎవరో మధ్యలో కొంతమంది అహంకారుడు రాసి ఉంటే రాసి ఉండొచ్చు కాక. ధర్మం ఎక్కడైనా చెప్పుద్దా కులం పేరుతో పక్కన పెట్టండి అని? మనుషుల్లో ఉన్న అహంకారం కదా. ఒక పాయింట్ కూడా ఉంది. ఈవెన్ మాల మాదిగా తీసుకోండి, మాదిగలు చాలా ఇప్పటికీ ఉంది కదా. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు కేవలం ఒక కులాన్ని అనడానికి అంటరానితనం అందరిలోనూ ఉంది. మొత్తానికైతే ఏ క్యాస్ట్లోనైనా సరే ఈ భావన ఉంది. ఒకరిని డామినేట్ చేయాలి, ఒకరిని తక్కువ చేయాలి, ఒకరిని దూరం పెట్టాలి. కేవలం ఇది ఒక, అంటే ఈ కమ్యూనిస్టులు ఆడినటువంటి నాటకంలో లాగా కేవలం బ్రాహ్మణులని కాకుండా అందరిలోనూ ఉంది కదా. లేదన్నా, మీరు అంత పెద్దగా మాట్లాడుతున్నారు. ఆ మాలా విల్ నాట్ మ్యారీ మాదిగా, మాదిగా విల్ నాట్ మ్యారీ మారా. మీరు అంత పెద్దగా ఆలోచించారు. సో ఇంటర్ కాస్ట్ లో కూడా ఇన్ ది ఎస్సీ, విత్ ఇన్ ది ఎస్సీ దెర్ ఇస్ స్టిల్ అ ప్రాబ్లమ్ విత్ ఇన్ ద మాలా అండ్ ద మాదిగా. ఓకే, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. See, we should stop thinking in terms of caste and we should start thinking in terms of the Hindu identity, the larger Hindu identity. ఇది ఇప్పుడు మేబీ ఇమీడియట్ ఫ్యూచర్లో కాకపోతుండొచ్చు, బట్ మేబీ ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ 2-3 generations లేటర్ అవుతుండొచ్చు. మేము ఇప్పుడు మనం ఈ పోరాటం మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. మేబీ our next generation or the generation afterwards, మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఒక సంకల్పం ఉండాలి, అందరం కలిసి కష్టపడి ముందుకు సాగితే అవుతుంది. That's what we are all fighting for. డిస్క్రిమినేషన్ లేకుండా. ప్రధానంగా మీరు ఈ జిహాదీకి గురైనటువంటి, లవ్ జిహాదీకి గురైనటువంటి వాళ్ళని చాలామందిని బయటకు తీసుకొచ్చారు. ఎలా ఉంటుంది అసలు ఆ కాన్సెప్టు? వాళ్ళు పూర్తిగా లీనమైపోయి ఉంటారు, ఆ బాధిత బాలికలు. అవతల వాడు హీరో, అవతల వాడు ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చే క్రమంలో మీరు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఏదైనా ఒక ఎగ్జాంపుల్. సో అన్న, మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలో ఐ డోంట్ నో, బికాస్ మాకు ఏజ్ నో బార్. మా అందరికన్నా చిన్న విక్టమ్ వాజ్ 9 years old. 9 years old. And అందరికన్నా the oldest victim we've had was about 40+. సో 9 years నుంచి 40 years వరకు ఈ లవ్ జిహాద్కి గురైన వాళ్ళు ఉన్నారు. సో ఐ మీన్ ఐ వుడెంట్ యూజ్ ద టర్మ్ లవ్ జిహాద్, కానీ ఈ రాడికల్ ఇస్లామిస్ట్కి గురైన మన హిందూ అమ్మాయిలు, ఆడపడుచులు, మన హిందూ లేడీస్ విక్టమ్స్ 9 years నుంచి 40+ వాళ్ళు. సో ఇలా ఇది ఎప్పుడు ఆగుతుందో తెలీదు. ఇది నిజంగా మేము అనుకుంటాం, నాది దురదృష్టం అనుకుంటా. ఎందుకంటే ఇది ఆగట్లేదు అన్న. మేము ఎప్పుడు అనుకుంటాం ఇది ఎప్పుడు ఆగుతుంది, మన ఆడపిల్లలకి మనం నేర్పించట్లేదా, మేము ఎఫర్ట్స్ పెట్టట్లేదా, పేరెంట్స్కి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలా, పేరెంట్స్కి మనం చెప్పట్లేదా. హీ కమ్స్ ఆన్ టీవీ అట్లీస్ట్ 3 to 4 times a week. చెప్తూనే ఉంటాం చెప్పేదే చెప్పి ఇట్ బికమ్స్ రిపిటేటివ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికమ్స్ అనాయింగ్ ఫర్ అస్ ఆల్సో. వినే వాళ్ళకి కూడా ఇరిటేషన్ అవుతుండొచ్చు అని అనుకుంటాం, కానీ ఇది ఆగట్లేదు. ఎందుకు వాళ్ళు అసలు వినరు? ఒకటి ఆగట్లేదు, ఓకే, ఎలా వాళ్ళు ట్రాప్ చేయబడతారు? అంటే ఒక చిన్న 9-year-old పాపది ఏం తప్పు ఉంటుంది అన్న? I'll give you an example. So ఆ 9-year-old పాప మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా మాకైతే అది సైకలాజికల్ ట్రామా అయిపోయింది ఇప్పుడు వరకు. ఇది చిన్న పాప అడోనీలో, కర్నూలులో చిన్న పాపని వెనకాల నుంచి పెట్రోల్ వేసి కాల్చేశారు.
ఇట్ వాజ్ అ 33-year-old మ్యాన్, మ్యారీడ్ మ్యాన్ విత్ చిల్డ్రన్, ఇస్లామిస్ట్. పెట్రోల్ వెనకాల నుంచి వేసి కాల్చేశాడు. ఎందుకంటే షీ వాజ్ రెసిస్టింగ్ హిజ్ అడ్వాన్సెస్. ఒక 9-year-old పాప, తను అసలు షీ హాజంట్ ఈవెన్ రీచ్డ్ మెనార్క్. తన మీద మనసు ఎలా వస్తుంది ఒక 9-year-old పాప మీద? ఒక 33-year-old మ్యారీడ్ మ్యాన్, వానికి కూడా పిల్లలు ఉన్నారు, ఒక 9-year-old పాప మీద మనసు ఎలా వస్తుంది? అండ్ షీ సర్వైవ్ 70% బర్న్స్. ఆ పాపతో డీల్ చేసాం. అండ్ షీ వాజ్ ఎస్సీ గర్ల్. ఓకే, మళ్ళీ దిస్ వాజ్ వన్ ఆఫ్ ఆర్ కేసెస్. ఇక్కడ దిస్ ఇస్ వేర్ ఐ వాజ్ టెలింగ్ యూ ది SC/ST అట్రాసిటీ యాక్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. ఇది NCSCకి ఈ పాపది కేసు పంపించాము. దీంట్లో పాక్సో వచ్చింది, ఈ కేసులో SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, బికాస్ దిస్ వాజ్ అ కేస్ ఫ్రమ్ 2018. దీంట్లో పాక్సో కేసు వచ్చింది, SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ యాక్టివిజం అంటే అన్న మీడియాల ముందు, ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ టార్గెటెడ్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ యాక్టివిజం అంటే వెళ్ళి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి 2 చేతులు ఎత్తి అరెస్ట్ చేయడం కాదు, మీడియాల ముందు వచ్చి అరవడం కాదు. అన్లెస్ యువర్ యాక్టివిజం బ్రింగ్స్ అబౌట్ సమ్ పాలసీ చేంజ్, అన్లెస్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ సమ్ లీగల్ చేంజ్, ఇట్స్ ఆఫ్ నో యూస్. సో there was a landmark case that took place in 2017. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్, ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్లో, ఐ థింక్ ఇన్ a couple of Telugu ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. దిస్ వాజ్ అ ల్యాండ్మార్క్ కేస్ when I was working with Agniveer that had taken place. దీంతో there were 3 policy changes that had come through. ఈ కేసులో NCSC, NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్, లలిత్ అన్న, నేను NCSC, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్తో పనిచేస్తాము, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్తో కూడా పనిచేస్తాము. ఇవి ప్రభుత్వంకి సంబంధించిన కమిషన్స్. ఇవి వాళ్ళతో పనిచేస్తాం కాబట్టి గవర్నమెంట్కి రాసి ఈ విక్టిమ్స్కి నష్టపరిహారం కూడా వస్తుంది, కౌన్సిలింగ్కి కూడా పనికి వస్తుంది. ఈ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీజీ వచ్చినప్పటి నుంచి మాకు వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ compensation for these victims. Okay. So ఈ పాక్సో కేసెస్, ఈ విమెన్కి సంబంధించిన కేసెస్. సో నేను లలితన్న బేసిక్లీ ఆడపిల్లలతో, చిన్న మైనర్స్తో, విమెన్తో అండ్ దళిత్స్తో పనిచేస్తాం స్పెసిఫిక్లీ. అండ్ ఇవి ఎలా సెన్సిటివ్ కేసెస్ ఉంటే మేము బయటికి వచ్చి వీ డోంట్ రియలీ వాంట్. అంటే మీరు ఎంతమందిని బయటికి తీసుకురాగలిగారు? తీసుకురావడం చాలా కష్టం, but counseling no, these are not specifically love jihad cases. These are POCSO cases that I'm talking to you about. Okay. POCSO cases that we work with NCPCR, National Commission for Child Rights Protection. So ee Sultanpuri case edi undo Delhi lo, this we worked with Swati Goel Sharma, the journalist. She used to work with Swaraj back then. So ఇప్పుడు ఈ పాలసీ చేంజెస్, నేను ఐ వాజ్ టెలింగ్ అబౌట్ యాక్టివిజం చేస్తే పాలసీ చేంజెస్ రావాలి. ఏమున్నాయో ఆ 3 పాలసీ చేంజెస్ ఏమొచ్చాయంటే విచ్ రియలీ హెల్ప్డ్. నేను మీకు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎందుకు ముఖ్యంగా మాకు హెల్ప్ అవుతుందో ఈ లవ్ జిహాద్ కేసెస్కి సంబంధించిన కేసెస్కి అంటే, ఆ సుల్తాన్పురి కేసులో ఒక చిన్న మైనర్ బాలికని, 17-year-old బాలికని ఒక ఇస్లామిస్ట్ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ సింగిల్ మదర్ ఉంది, ఫాదర్ లేడు, అండ్ ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. ఆ పాప దొరకకపోతే వాళ్ళ మదర్ ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుల్తాన్పురిలో వెతుకుతుంటే పోలీస్ వాజ్ ఆస్కింగ్ హర్ ఫర్ పెట్రోలింగ్ మనీ అండ్ షీ వాజ్ అ డైలీ వేజ్ లేబరర్, ద మదర్. ఆ పోలీస్ వాళ్ళని బతిన్లాడినా ఆ అమ్మాయి దొరకట్లేదు. రిమెంబర్ షీఈ్ 17-year-old, షీఈ్ అ మైనర్. ఈవెన్ ఇఫ్ యూఆర్ 17 years 29 days ఓల్డ్, యూఆర్ స్టిల్ అ మైనర్. మీరు 18 అయ్యే వరకు మన చట్ట ప్రకారం యూఆర్ స్టిల్ అ మైనర్. అయితే NCPCR కేమ్ ఇన్ టు యాక్షన్ అండ్ ఆ ల్యాండ్మార్క్ కేసు వల్ల, అండ్ షీఈ్ అ దళిత్, NCSC, NCPCR వీళ్ళందరూ యాక్టివేట్ అయిన తర్వాత 3 పాలసీ చేంజెస్ వచ్చాయి. 3 పాలసీ చేంజెస్ ఏమయ్యాయంటే, ఇఫ్ ఇట్స్ అ మైనర్ చైల్డ్, బాయ్ ఆర్ గర్ల్ ఇర్రెలెవెంట్, మైనర్ చైల్డ్ ఉన్నారంటే మీరు ఫస్ట్ ట్రైన్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. Police has to inform so that there is no human trafficking. పారిపోకుండా ఉండడానికి human trafficking కాకుండా you have to inform. Secondly, if it's a minor,
immediately POCSO has to be applied, compulsorily. Third, if the parents come and say that they belong to the SC/ST community, SC/ST Atrocity Act మీరు కంపల్సరీలీ పెట్టాల్సిందే. ఆ పాక్సో యాక్ట్ కూడా చాలా స్ట్రింజెంట్ యాక్ట్, ఆ SC/ST Atrocity Act కూడా చాలా స్ట్రింజెంట్ యాక్ట్. దీనివల్ల ఆ మైనర్ పిల్లలని తిరిగి తీసుకురానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలా చాలామంది మీరు తీసుకొచ్చారు? చాలామంది. ఓకే. ఒకటి దిగంబర్ కాంబ్లే అనే ఒక దళిత నాయకుడు అనుకోండి, దళిత నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి, అతని మీద ఒక ఆరోపణ వచ్చింది, పోక్సో యాక్ట్ కూడా నమోదైంది. కానీ పోలీసులు చాలా వరకు అరెస్ట్ చేయట్లేదు. అటువైపు బాధిత తండ్రి ఏమో అటు ఇటు తిరుగుతున్నాడు, ఎటు న్యాయం జరగట్లేదు, అందరూ హోల్డ్ చేయడానికి చూస్తున్నారు, కంప్రెస్ చేయడానికి చూస్తున్నారు. బట్ రైట్ టైంలో మీ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పొచ్చు. మీరు ఇచ్చిన మూమెంట్ కదలిక తెచ్చింది, ఎక్కువగా మాట్లాడేలా చేసింది. సరే, అంటే ఓవరాల్గా ఈ ఇష్యూలో మీ పాత్ర కూడా ఉందని చెప్పడమే నా ఉద్దేశం. అంటే మీకు ఎలా థాట్ వచ్చింది NHRCకి ఫిర్యాదు చేయాలని? అసలు ఈ కేసులో మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ముందుకు వచ్చారు? వాట్ హ్యాపెన్ వాజ్, ద ఫాదర్ కేమ్ టు అవర్ హిందూ జనశక్తి ఆఫీస్. మన మారేడు మోహన్ అన్న SCRPS నుంచి అడ్వకేట్ కదా అన్న, మోహన్ అన్న ఇన్ఫార్మ్ సేయింగ్ దట్ ఇట్లా ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు అక్యూజ్డ్ దిగంబర్ కాంబ్లే. సో మీ ఇంటర్వ్యూ నేను చూసాను, వీ ట్వీటెడ్ అబౌట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ బీన్ 1 month హీస్ అబ్స్కాండింగ్. వాట్ డూ వీ డూ? వాట్ ఐ డిసైడెడ్ వాజ్ ఐ మెట్ ద ఫాదర్. దెన్ ఏ రోజు ఫాదర్ని కలిశాను ఆ రోజు ఐ వాంటెడ్ టు మీట్ ADGP చారుసినా మేడం. ఆ రోజు నాకు చారుసినా మేడం ఊర్లో లేరు. ఐ కుడెంట్ గెట్ అన్ అపాయింట్మెంట్ విత్ హర్. నెక్స్ట్ ఎవరున్నారు, DSP మేడం మాధవీలత మేడం ఉన్నారు. సో ఐ టుక్ అన్ అపాయింట్మెంట్ విత్ మాధవీలత మేడం. ఫార్చునేట్లీ ఆ రోజే అపాయింట్మెంట్ దొరికింది. సో ఫాదర్తో కలిసి నేను DSP మేడం మాధవీలత మేడంని వెళ్ళి సేమ్ డే ఫాదర్తో వెళ్ళి నేను కలిశాను. మాధవీలత మేడం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. But before that, what I wanted to do was, idi somehow Telangana police is saying that he's absconding and not able to find him. It's a POCSO case. It's a very stringent case, and why aren't they not able to find him? అంటే అతను వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఒక చోట ఉండట్లేదు ఆయన. No, but still, Telangana police, we've worked with the Telangana police since 10 years. ఇలా ఎప్పుడు కాలేదు. Whether it's Andhra police or Telangana police. And it is a child. This involves the NCPCR. ఇలా కానే కాదు అన్న. కర్నూలులో ఒక పాస్టర్ ఇలాగే చేస్తే వాడిని 1:13 at night ఆంధ్ర పోలీస్ అరెస్ట్ చేశారు. 1:13 at night from his residence they picked him up because NCPCR wanted it. అప్పుడు honorable chairman was Priyank Kanungoji. So then I realized that Priyank Kanungoji is now the honorable member of NHRC. So I spoke to Swati Goel Sharma again. She's a very dear friend. So I spoke to Swati Goel Sharma and I asked her what can we do. So she drafted immediately a letter to Priyank Kanungoji, who is in NHRC, and said that this is the case. The father was in front of me in our Hindu Janshakti office, and we sent the letter. In the meantime, I took him to Madhavilata madam. We sat with her. She responded very well. ఆవిడ 40 minutes మొత్తం FIRని చదివారు, ఫాదర్తో మాట్లాడారు, నాతో మాట్లాడారు, ఆ సిఐకి ఫోన్ చేశారు, నిర్మల్ టౌన్ పిఎస్కి ఫోన్ చేశారు, కనుక్కున్నారు ఏమవుతుంది. షీ టోల్డ్ అస్ కంపల్సరీ అరెస్ట్ చేస్తాము. నాకు ఇట్ వాజ్ అ ఫ్రైడే వెన్ వీ మెట్ హర్. మండే దాకా నాకు టైం ఇవ్వండి అన్నారు. అప్పుడు దాకా స్వాతి హ్యాడ్ ఆల్రెడీ డ్రాఫ్టెడ్ ద లెటర్. మేము 40 minutes తర్వాత ఇట్లా బయటికి వచ్చాము లక్డీ కపుల్ ఆఫీస్ నుంచి. అప్పుడు దాకా స్వాతి సెంటర్స్ PDF ఫైల్ దట్ NHRCకి లెటర్ వెళ్ళిపోయింది. మండే ఇలా ఆమె మేడంతో మాట్లాడి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతామని I was just talking to the father and then he left. Thursday he got arrested. Thursday itself Telangana police arrested him from Nirmal Town PS because it went to NHRC. I think Priyank Kanungoji, NHRC and everybody must have already put a lot of pressure on Telangana police and Madhavilata madam. I'm sure the higher ups, everybody got involved. Obviously they arrested him on Thursday. So the point is he got arrested.
whether it was because DSP madam got involved, or whether it was Swati Goel Sharma writing to the NHRC, whether it was Priyanka Nungo, whether it was whoever. Point is, he got arrested on Thursday. That's what we wanted. ఎస్. Because justice delayed is justice denied. For 1 month he was absconding. అవును. And the father was running from pillar to post. He was in a pathetic situation. It was miserable looking at him. Oh. So I'm just happy that, you know, Friday we met, Thursday he got arrested. So in less than 1 week, it was done. అదే మీరు అది మీ ఔదార్యం. అంటే మీరు చేసిన పనిని కూడా జస్ట్ లక్ష్యం మేము చేరుకున్న మాకు చాలు, మాకు క్రెడిట్ అలాంటివి We don't want any. అది యాక్చువల్గా చేసే పని ఇంపార్టెంట్, కానీ ఆ ఫలం మనకి ఈశ్వరేచ్ఛ అన్నట్టు, ఈశ్వరార్పణం. No, it is any good thing that happens, I think the credit should go to Swami Varu, Chinajir Swami Varu. Anything bad, it stays with me. సో అలాగా మనకి కంటికి అంటే ఒక బ్రేకింగ్ న్యూస్లా కనిపిస్తున్న దాని వెనుక ఎంతమంది పరిశ్రమ, ఎంతమంది తపన, ఎంతమంది కృషి ఉందో జనానికి చెప్పడం మన ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు. మీరు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలి. With your support, with your encouragement. మీ ద్వారా ఇంకా గ్రౌండ్ లెవెల్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రేరణ గారికి కొంచెం భాషాపరంగా కొంచెం తెలుగు భాష విషయం మీద పట్టులేదు, కానీ నేర్చుకుంటున్నారు, ఆయన అర్థమవుతుంది ఆ విషయంలో తప్ప. మీకు మిగతా అంతా కాంటెక్స్ట్ అర్థమై ఉంటే, అంటే గ్రౌండ్ లెవెల్లో కేవలం కనిపించేదే కాదు, కనిపించని నాలుగో సింహం అంటారు కదా, అట్లా నాలుగో సింహం మాదిరి పనిచేసేటటువంటి ఎంతోమంది ధార్మిక శక్తులు ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు ఈ మాత్రమేనా మాట్లాడగలుగుతున్నాం. అటువంటి నారీ శక్తుల్లో ఒకరు మన ప్రేరణ గారు. ఇంకా ఆవిడ అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మనమంతా కూడా భగవంతుని ప్రార్థిద్దాం. మీరు కూడా ఇంకా బలంగా ముందుకు సాగిపోండి. నెక్స్ట్ టైం కలుసుకున్నప్పుడు మరిన్ని అంశాల మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you so much, Anna. ఇది ఇవాళ ఎపిసోడ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.